స్వాగతం. బిఎన్బి టీవీ. నేను జేకే. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, ఎవరు దయచేసి స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటంటే అర్థమవుతుంది. ఈరోజు ముఖ్య అంశం ఏంటయ్యా అంటే, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని మనకు అత్యంత పాత సామెత ఒకటి ఉన్నది. రాజకీయం అంటే కొంతమంది నిర్వచనాలు చెప్పారు. రాజకీయ నాయకుడికి సిగ్గుండదు, శ్మశానం ముందు ముగ్గుండదు అని అనేకమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగిందంట, మనకు తెలియదు. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు ఉండేవారట. గెలిచిన వారేమో పాండవులు, ఓడిన వారు కౌరవులు. ధృతరాష్ట్రుడు, గాంధారి వచ్చేటప్పటికి కేంద్రం గాంధారి. ఎవరు శ్రీకృష్ణుడు పాత్ర వహిస్తున్నారో తెలియదు. ఎవరు మట్టికి వారు మేము నీతివంతులం 175 సీట్లు అసెంబ్లీకి, 25 ఢిల్లీకి పార్లమెంట్కి సీట్లు కేటాయిస్తే దాంట్లో ఎవరు గెలిచారో, ఎవరు గెలిపించారో, ఎవరు ఓడిపోయారో ఇవన్నీ మీకు తెలుసు. ప్రస్తుత పరిస్థితిలో ఎలాగుందయ్యా అంటే, అంత నీచంగా పోచాని కృష్ణ అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ఆర్కే రోజా అరెస్టుకు సిద్ధం, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అరెస్టుకి కథనాలు నడుస్తున్నాయి. ఇలా నాని ఒకరు కాదు, ఇద్దరు కాదు, వైసీపీ జాబితాలో దరిదాపుగా 175 స్థానాలకు 151 మందిలో బియ్యంలో రాళ్లు వేరుతున్నారు. ఎవరెవరు మమ్మల్ని తిట్టారు, ఎవరు దానికి పెద్ద సామెత ఉంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని ఒక సామెత ఉంది. ఆ సామెతని నిజం చేశారా లేకపోతే ఆ సామెత అబద్ధమా అనేది తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో పేపర్ ఒక్కటే ఉండేది. ఈ రోజున ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా, కెమెరాలు, ఐఫోన్లు, ఈ ఫోన్లు, ఆ ఫోన్లు ఇవన్నీ వచ్చేసి నెట్వర్క్లు పెరిగిపోయి వీడియోలు ఎక్కడికక్కడ రికార్డులు అయిపోయి, ఆ రికార్డింగ్ చేసిన వీడియోల్లో ఈ అబ్బాయి ఎర్రచొక్కాడు తిట్టాడు. ఎర్రచొక్కాడు ఎవరు? పోచాని కృష్ణ. వీళ్ళు వీళ్ళ మీద ఇలా తిట్టుకుంటూ ఎర్ర డైరీ, తెల్ల డైరీ, ఓ పక్క షర్మిల అన్నా చెల్లెలు తిట్టుకోవడం, ఓ పక్క బావబామ్మర్లు తిట్టుకోవడం, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, ఇట్లా ఎలా పడితే అలాగా జరుగుతుంది. ఎవరు
నీతివంతులు, ఎవరు నిజాయితీ పరులు అనేది కాలం చెప్పాలి. కానీ కాలానికి నోరు లేదు. కేవలం ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 10 లక్షల మంది, 5 కోట్ల మంది ప్రజలుంటే 5 కోట్ల మందికి ఓటు హక్కు వినియోగించుకొని 165 సీట్లు గెలిపించిస్తే మాజీ సీఎంకు 11 సీట్లు ఇచ్చారు. ఇలాగా ప్రజలు వాళ్ళకి వీళ్ళకి పంచుకొని వచ్చారు. అటు జనసేనకి 21 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎవరి మట్టికి వారు నేను గొప్ప, నేను మంచివాణ్ణి. సీతమ్మంట్లో సిరిమల్లి చెట్టు అనే సినిమా వచ్చింది. దాంట్లో ప్రకాష్ రాజ్ చెప్తుంటాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడని ప్రతి ఒక్కరు కూడా నేను మంచోడిని. మరి చెడ్డోడు ఎవరండి? ఎవరు చెడ్డోడు? జైసా రాజా హై వైసా ప్రజా హై అన్నట్టుగా అని ఒక సామెత ఉంది. రాజు ఎలాగున్నాడో ప్రజలు ఎలాగుంటారని. ప్రజల్లో కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఆందోళన. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రజల్లో ఏం జరుగుతుంది తెలియని ఆందోళన. ఒక పథకం చాలా ఉచిత బస్సులు అన్నారు, 2 బస్సులు రిలీజ్ చేశారు ఈవేళ మన లోకేష్ గారు. ఒకటి మంగళగిరి నుండి ఎన్ఆర్ఐ హాస్పిటల్ వరకు, రెండోది మంగళగిరి నుండి నరసింహస్వామి దేవస్థానానికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఒక బస్సు. ఈవేళ 2 బస్సులు రిలీజ్ చేశారు. మార్చి 10వ తారీఖున 2 బస్సులు రిలీజ్ చేశారు. పట్నానికి 100 బస్సులు రిలీజ్ చేస్తారంట. 200 కిలోమీటర్లు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్తుందంట. దీన్ని ప్రైవేటీకరణ చెయ్యాలా లేక గవర్నమెంటు ప్రైవేటు 2 కలిపి చెయ్యాలా అనేది కూటమి ప్రభుత్వం తజ్జమాలు పడుతుంది. మొన్నటిదాకా ఫ్రీ బస్సులు ఇస్తాం. డీజిల్ ఖర్చు అవ్వదు, పెట్రోల్ ఖర్చు అవ్వదు, గ్యాస్ ఖర్చు అవ్వదు, రీఛార్జ్ బస్సులు. దేనికి ప్రైవేటీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే, వీరికి సహకరించిన వాళ్ళందరికీ బస్సులు తలా బస్సు ఇస్తారు, వాళ్ళు నడుపుతారు, వాళ్ళకు వీళ్ళు రెంట్ కడతారు. అసలే ఖజానా ఖాళీ అని పథకాలు అన్ని కూడా పక్కన పడేసి కొత్త నిర్వచనాలు చెప్పి ఇప్పుడు 19వ తారీఖు ఇంకా 9 రోజులు ఉంది, బడ్జెట్ వస్తుంది, బయట పెడుతున్నారు. ఆ బడ్జెట్లో ఏం తేలదో తెలియదు. మరి బడ్జెట్లో ప్రతిపక్షం ఉంటే బడ్జెట్లో ఇలాగా ఈ పథకానికి ఇంతే ఇచ్చారు, ఈ పథకానికి ఎంత ఇవ్వాలి అని అడిగేవారు. ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్ళదు, ఆయనకేం ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా కాదా మరి ఏంటి ఏమంటారు? ప్రతిపక్ష హోదా కావాలి. మరి ప్రతిపక్ష హోదా కావాలంటే ఆయనకి రావాల్సిన నిర్దేశించిన సీట్లు రావాలి కదా, రాలా. మరి అసలు లెక్క ప్రకారంగా ఒకడు గెలిచాడు, ఫస్ట్ వచ్చాడు, 10 సెకండ్లలో రాని, 12 సెకండ్లో రాని, 12 గంటల్లో రాని, 11 గంటల్లో రాని, అక్కడ వాళ్ళు కట్టిన దీనికి రోపుకు ఫస్ట్ ఒక చేరాడు. తర్వాత 2వ వాడు చేరాడు. ఆ 2వ వాడు కూడా దానికి సంబంధించిన వాడే, టీములోనే వాడు అనుకోండి, వాడు ఓటో బ్యాచ్లోకి వెళ్ళిపోయాడు. మరి ఇంకా 2వ వాడు కాదు, 3వ వాడు మరి వాడు అవ్వాలి 2వ వాడు. మరి
11 సీట్లు రాని, 12 సీట్లు రాని, 5 సీట్లు రాని, 1 సీట్ రాని, ఎవరైతే పాలక పక్షానికి వ్యతిరేకంగా గెలిచారో వాళ్ళకి సెకండ్ స్థానం. అంటే హీఈస్ ద రన్నర్, విన్నర్, రన్నర్ అయిన వాళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉండడం అనేది లోక సహజం పద్ధతి. మరీ ఇన్ని తక్కువ సీట్లు రావడం అది వారి దౌర్భాగ్యం, వారి దుస్థితి. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే క్షమించండి, ఇవ్వాల్సిందే కదా. ఎవరైతే సెకండ్ వచ్చారో వాడు రన్నర్ అవుతాడు, ఎవరైతే ఫస్ట్ వచ్చాడో వాడు విన్నర్ అవుతాడు. పోనీ మీరు వెళ్ళి ప్రతిపక్ష హోదాలో కూర్చోండి, ఆ రన్నర్ని తీసుకొచ్చి ప్రభుత్వం నడిపించండి. అలా చేయరు, ఇలా చేయరు. మరి ఏంటి, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా? ప్రజలు ఏమైపోవాలి? ఏమో, మీ విలువైన అభిప్రాయాలు మీరే చెప్పండి. మీ కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చేసుకుని వారు ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.